అదే చెప్తున్నాం సార్, సీఎం దృష్టికి తీసుకెళ్ళి మాకు చిన్న సమస్యలు రెవెన్యూ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి తొందరలోనే ఈ బార్ సమస్యలు చిన్న సమస్యలు ఎత్తివేయాలి. ఇవి ఎట్లా చేస్తావు కేసులు అయినా కేసులు చేసి మేము రెడీ ఉన్నాం. మా ప్రాణాలు ఏం పోవు, అది రూల్స్ ప్రకారం ఉన్నాం. నివేదిక ఇస్తాం. మేము కౌంటర్ ఉందా, ఇది ఉందా, అది ఉందా. ప్రస్తుతం నాతో పాటు బార్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ దామోదర్ గౌడ్ గారు ఉన్నారు. సో ఏంటి ప్రధానంగా ఈరోజు నిరసనకు దిగాల్సిన కార్యక్రమం ఏంది, ఎందుకు? మౌన పోరాటం చేయడానికి ఏంటంటే గతం నుండి కూడా ఈ బార్లు నష్టాలలో ఉన్నాయని చెప్పేసి అని గత ప్రభుత్వంలో చిన్న చిన్న మార్పులు చేయాలని గత ప్రభుత్వంలో కూడా మేము చెప్పడం జరిగింది. కొన్ని సాధించుకున్నాం. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో మాకు కూడా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యల మీద తీసుకోవాలని చెప్పి ఎన్నోసార్లు మరి మినిస్టర్ గారిని కలవడం జరిగింది, కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఇప్పటి వరకు స్పందన లేదు. 2 సంవత్సరాలు మాకు మెంటల్ ఎక్కుతుంది. ఇవాళ చిన్న సమస్యలు మేము ఒక లైసెన్స్ ఇచ్చినప్పుడు లైసెన్స్ దారుడుగా గుర్తించండి. ఇది ఎక్కడ తప్పుదో దొరుకుతుంది. ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇలా 1200 బార్లు ఉన్నాయి. ఇలా వైన్ షాపులు ఇది కాదని చెప్పేసి అని అన్ని విధంగా తీసుకురావడం జరిగింది. ఈరోజు ఏంటంటే ప్రభుత్వ దృష్టికి పోలేదు. అంటే ఇక్కడ ప్రభుత్వం లోపల తప్పు జరుగుతుందా, అధికారుల మధ్యలో తప్పు జరుగుతుందా మాకు అర్థం కాదు. మీరేమనుకుంటున్నారు, అంటే అధికార లోపం ఉందా, ప్రభుత్వ లోపం ఉందా అని మీ అంచనా? మేము ఒకటే, ప్రభుత్వాన్ని అధికారులు తప్పుతో పట్టిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకన్నా ప్రభుత్వానికి రెవెన్యూ కావాలంటున్నారు. ఇలా సీఎం గారు ఇది మన మేనిఫెస్టోలో బెల్ట్ షాపులు కానీ మాకు 25% గౌడ్స్కి రిజర్వేషన్ అన్నారు. ఈ బెల్ట్ షాపులు కూడా ఎత్తేస్తున్నారు గత ప్రభుత్వంలో. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే బెల్ట్ షాపులు ఇది ఒక ఈ అధికారులు ఏంటంటే సార్ బెల్ట్ షాపులు ఈ పర్మిట్ రూములు, మేము పర్మిట్ రూమ్ కూడా ప్రభుత్వం ఇచ్చింది మాకు. దానికి ఏమి ఇచ్చింది మనకు, ఏది రెన్యువల్, దానికి పర్మిట్ రూమ్ 100 స్క్వేర్ మీటర్ ఉండాలని జీవో ఉంది. గతంలో ఉంటుంది 24, 25, 26 జీవో నెంబర్ ఉంది. దాంట్లో ఏముందంటే 100 స్క్వేర్ మీటర్ ఉండాలి, ఓన్లీ సిట్టింగ్ ఉండాలి, స్టాండింగ్ ఉండాలి, తినుబండారాలు ఉండకూడదు, ఒక కుర్చీలు బెంచీలు వేయొద్దని రూల్ ఉంది. అది 100 స్క్వేర్ మీటర్ పోయి ఎకరాల కొద్దీ 500, 1000 ఇది నిర్లక్ష్యం ఏపడిది. రూల్ ఉన్నప్పుడు ఎక్సైజ్ అధికారులు చట్టం చేయాలంటే ప్రభుత్వం చేయాలి. ఉన్న చట్టాన్ని అమలు చేయాలంటే ఎవరు చేయాలి? అధికారులు చేయాలి. అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే వాళ్ళతోన మామూలు మేము ఇస్తలేం కదా, బార్లు నడుస్తలేవని అంటారు. ఇంకా ఓపెన్గా చెప్పాల్సి వస్తుంది. ఇన్ని రోజులు 36 సంవత్సరాల నుండి వ్యాపారం, 40 సంవత్సరాల నుండి ఉన్నాం, అన్నీ చూసినాం. ఇవాళ మా పొట్ట మీద కొడితే మేమెందుకు కూడుకోవాలి? వ్యవస్థ ఎక్కడ పోతుంది? ఇలా మీరు ఎందుకు జీవో మరి ఇలా లైసెన్స్ ఫీజు కట్టకపోతే కట్టండి, పెనాల్టీలు వేయండి, అవి వేయండి, ఇవి వేయండి అని అడవుడు చేసి కేసులు చేస్తారు. మరి మేము అడిగిన దానికి మీరు ఎందుకు స్పందిస్తలేరు? ఒక ప్రభుత్వం ఇచ్చిన రూల్ను ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు? ఇప్పుడు మినిస్టర్ కలిసిందా? కలవలేదు. మేము గతంలో కూడా వచ్చినాం, మినిస్టర్ కలవనందుకే ఈడ మౌన పోరాటం కూర్చున్నాం. ఇలా మినిస్టర్ గారి దృష్టిలో ఇంతకుముందు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రౌండ్ టేబుల్ పెట్టిండ్రు, మా సమస్యలు చెప్పినాం. తర్వాత కూడా రిజిస్టర్డ్ డీడ్ గురించి పోయినాం, అమెండ్మెంట్ల రద్దు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు రాలే. అక్కడ ప్రభుత్వం ఇప్పుడు అధికారులేమో కమిషనర్లేమో రెన్యువల్ చేయించుకో అంటారు, కంపల్సరీ రిజిస్టర్డ్ డీడ్ కావాలంటారు. హైదరాబాద్లో రిజిస్టర్డ్ డీడ్ ఉన్నాయి. గతం నుండి కూడా 15-20 సంవత్సరాలు నార్మల్ డీడ్ ఉండేది. 2 సంవత్సరాల నుండి రిజిస్టర్డ్ డీడ్ అంటే హైదరాబాద్ నోటు ఉన్న జగలు వాళ్ళకి రిజిస్ట్రేషన్ లేకపోతే మాకేడ రిజిస్ట్రేషన్ చేస్తారు? ఆ రిజిస్ట్రేషన్ లేకపోతే షిఫ్టింగ్ పెట్టుకోండి అంటే షిఫ్టింగ్ ఉన్న ఛార్జీలు ఇష్టం వచ్చినట్టు పెంచారు. షిఫ్టింగ్ అంటే ఉట్టిగానా? ఇలా నువ్వు ప్రాణం పోయినో నీడకపోతే వేరే దగ్గర చేసుకుంటే వదులుతలేదు. దానికి 16 లక్షలు ఉన్నదాన్ని ఇవాళ 30 లక్షలు చేసారు. ఎక్కడ? నేను ఒకటే ఏమంటున్నా అంటే బారు కానీ వైన్ షాపులు కానీ 2 కళ్ళ లాంటివి గవర్నమెంట్కు మేము రెవెన్యూ ఇస్తున్నాం. టెండర్లు కూడా మేము వేసినాం. ప్రభుత్వం కూడా వైన్ షాప్ ఏం చేయలేని పరిస్థితి. మేమేమన్నామా? మేమేమంటున్నాం, అక్టోబర్ 1 నుండి సెప్టెంబర్ వరకు మాకు రెన్యువల్ ఫీ ఉంటుంది. నువ్వు ఫస్ట్ వీక్ సెప్టెంబర్ జీవో తీసుకురండి. మేము రెవెన్యూ కట్టడానికి ఇంకా నేను హైదరాబాద్ ఈ బార్ పెట్టినప్పుడు 9 లక్షలు ఉండే. 9 లక్షల కానుండి ఇవాళ ఎగుతూనే ఉన్నాం, కడుతూనే ఉన్నాం కదా. రెవెన్యూ కావాలి కాబట్టి మన బాధలు మనకున్నాం. ఇవాళ కట్టుకుంటూ వచ్చిన దాన్ని జీవోని మేము చెప్పినాం. జీవో తీసేది ఉంటే ముందు చేయండి. చేతనైన వాళ్ళు బార్ నడుపుకుంటారు, లేకపోతే బంద్ చేసుకుంటారు. ఇప్పుడు ఇటీవల కూడా రైడ్స్ అయినాయి కదా, దాదాపు 3 బార్ అండ్ రెస్టారెంట్ మీద రైడ్స్ అయినాయి కదా. సో అంటే ఇంటెన్షనల్గా అధికారులు చేసిరా, గవర్నమెంట్ చేసింది? అదే చెప్తున్నా. మేము ఈ పర్మిట్ రూమ్ల గురించి, లీజ్ డీడ్ గురించి, ఈ బెల్ట్ షాప్ల గురించి మా బాధ మేము చేసుకుంటూ ఉంటే ఈ అధికారులు సార్ రెవెన్యూ ఎట్లనన్నా వస్తుంది అని చెప్పేసి అని మరి ప్రభుత్వం ఆలోచించి జీవో తీసిందో తీయలేదో మాకు తెలియదు. ఇగో 2 నెలల తర్వాత మేము రెన్యువల్
గవర్నమెంట్ అన్ని రిన్యువల్ చేసిన తర్వాత జీవో నెంబర్ 145 14 తారీఖు నాడు ఇష్యూ చేసింది. అంటే మిమ్మల్ని సంప్రదించకుండానే జరిగింది. మేము ఈ బాధనే కాలేదని చెప్పి మేమేమో అన్ని బార్లకు, నేను తెలంగాణ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నుండి మనకు మంచి రోజులు వస్తున్నాయి నాయన, గతంలో కూడా సాధించుకున్న 180 ml అనేవి ఇంకా ఈ లుసుకులు ఉన్నాయి మనకు వస్తున్నాయి, ప్రభుత్వం దృష్టిలో పెట్టినాం, బెల్ షాప్ కానీ పర్మిట్ రూములు కానీ రూల్స్ ప్రకారం చేస్తామని మా మినిస్టర్ గారు చెప్తున్నారు, వస్తాయి మంచి రోజులు అని చెప్పి మనల్లో కట్టించి నేను మెసేజ్లు పెట్టి ఈ సెప్టెంబర్ 30 తారీఖులో లైసెన్స్ ఫీజులు కట్టించి రిన్యువల్ చేసుకొని నేను చెప్తే ఇవాళ నువ్వు 2 నెలల తర్వాత కొత్త బార్లకు టెండర్లు వచ్చి ఔటర్ రింగ్ రోడ్డు జీవో తీసుకొచ్చాను, కమిషనర్ హామీ ఇచ్చిండు, సార్ జిహెచ్ఎంసీలు బార్లు ఎక్కువైనాయి పెట్టలేము, వైన్ షాపులు బార్లు ఎక్కువైనాయి, పక్క డిస్టెన్స్ పెట్టండి, వైన్ షాప్ పక్కల బార్ పక్కలైనవి, ఇది పెట్టడం ఇక్కడ సాధ్యం కాదు, మీరు హైదరాబాద్లో పెరిగింది 22 బార్లు ఇచ్చిర్రు, మీరు ఔటర్ రింగ్ రోడ్డు రూల్ ఇంప్లిమెంట్ చేసిండంటే 100% అది వస్తుందని చెప్పి మేము టెండర్లో పాల్గొన్నాం. టెండర్లో వచ్చిన వాళ్ళకు ఇలా ఔటర్ రింగ్ రోడ్డు జీవో తేవడానికి 5 నెలలు పట్టింది. 5 నెలల లైసెన్స్ ఫీజు మేము చచ్చినట్టు కట్టాలి. ఇప్పుడు ఫైనల్గా మీ డిమాండ్స్ ఏంటి? మీరేం డిమాండ్ చేస్తారు? డిమాండ్ ఏంటంటే ఈ జీవో వచ్చింది, ఈ జీవో మీద మేము 14 తారీఖు వస్తే మా బాధ మాకు, ఇదేం సార్ కమిషనర్ అంటే ప్రభుత్వం చేసింది అన్నమాట. మినిస్టర్ దగ్గరకు వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తే ఇప్పటివరకు పట్టించుకోలేదు. మినిస్టర్ వారం 10 రోజులు ఉంటే కలవలేదు. ఇలా మాకు రిన్యువల్ అయిపోయినాయి, ఇలా ఈరోజు కలవలేదు. ఇక రోజు తిరిగి అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఆడికొద్దు ఈడికొద్దు అంటే మళ్ళీ ఎక్కడ పోవాలి, మరి ఈడొచ్చి కూర్చున్నాం. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, ఈ జీవో ఇంప్లిమెంట్ అయిన తర్వాత కోర్టుకు వెళ్ళినాం, కోర్టు అనేది చట్టం ఉంది కదా, మీరు తప్పు చేసిరు, సెప్టెంబర్ లోపల జీవో వచ్చిందంటే మాకు కట్టుకునేటోళ్ళం, మీరు మధ్యలో చేసిరు, ఈ ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ చేసుకోండి అని మేము తపన చేస్తున్నాం. ఇలా నీ వచ్చే నెల కట్టానంటే నేను కోర్టులు వేస్తే అసోసియేషన్ స్టేట్ మొత్తం కాదు కాబట్టి ఓన్లీ హైదరాబాద్ కాబట్టి రిన్యువల్ అయిన మా బారు ఇంకా నా 3 బార్ల కోర్టులు వేసిన, ఇలా కోర్టులు వేసిన కక్ష సాధింపుతోన మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వచ్చి ధన కేసులు రాసుకొని పోయారు. అంటే ఇది అంటే దౌర్జన్యమా, భయభ్రాంతులు చేస్తారా, ఏం చేస్తారు, కేసులు చేసి ఉరిశిక్ష చేస్తావా నువ్వు కంపౌండ్ దీనికి? ఈరోజు అందు గురించి నిరాహార దీక్ష అంటే కోర్టుకు వెళ్తే అంటే మా మీద కేసులు చేస్తారు, ఎంతమందిని కేసులు చేస్తారు, లంగలమ నీవు చేసేది నా మీద కేసులు కాదు, గల్లీకి బెల్ట్ షాపుల మీద చేయి, పర్మిట్ రూమ్ రూల్స్ మీద చేయి, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే వైన్ షాపులు పర్మిట్ రూమ్ మామూలుగా దిగజారిపోయింది వ్యవస్థ. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటు అంత తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక విలువ కాపాడుకుంటుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు చెప్తే మీ డిపార్ట్మెంట్ ఉందంటారు, గల్లీకి నిర్లక్ష్యంగా ఏంది, మన పిల్లలు లేరా, పౌరులు యూత్ ఖరాబ్ అవుతుంది. 21 ఇయర్స్ అంటున్నావు, బార్లకు వస్తే 21 ఇయర్స్ అంటావు, మరి బెల్ట్ షాపుల మీద ఎందుకు పట్టించుకుంటలేరు అంటే మీరు నెల మామూలు అన్నీ నెల మామూలు పర్మిట్ రూమ్లు, ఎందుకంటే బార్లు మామూలు ఇయర్గా పర్మిట్ రూమ్లు ఇష్టం వచ్చినట్టు పర్మిషన్ ఇస్తే ఆ రూల్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు, ప్రభుత్వాన్ని తప్పుతో పట్టిస్తారు. సార్ రెవెన్యూ దెబ్బతింటుంది, రెవెన్యూ సార్ ఈ పర్మిట్ రూములు తీసేస్తా అంటే మీ రెవెన్యూ దెబ్బతింటుంది సార్. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఈ ఏది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మాట వినకండి, ప్రభుత్వానికి రెవెన్యూ కట్టేటోళ్ళు మేము, ఇది వైన్ షాప్ కానీ బార్ని కానీ 2 కళ్ళ లాంటివి మేము కూడా బార్లు వైన్ షాపులు నడిపిస్తున్నాం, దేని రూల్ దానికి పెట్టండి, మేము లైసెన్సులను కొట్లాడతలే, మేము అందరం సభ్యతగా ఉంటున్నాం, ఏ రూల్ దానికి పెట్టమంటున్నాం, ఒకటే ఎందుకు పట్టించుకుంటలేరు. ఇలా పరిస్థితి రోడ్డుకి ఎక్కడానికి కారణం ఇదే. ఇలా చేయండి, ఇప్పుడు కూడా మేము ఇన్ని రోజులు మా పొట్ట మీద అధికారులు కొడితే మేము ఊరుకోం, ఏసీబీ దాడుల వరకు పోతాం, చెయ్యండి, పెద్ద ఎత్తున తెలుస్తుంది. ఇవాళ మార్పు, అరే పక్క ఒక్క డివిజన్లో వైన్ షాపులు వద్దు సార్, 4 డివిజన్లు ఉన్నాయి, ఆ డివిజన్లో పెట్టంటే మీకేమిది లైసెన్సులు కొట్లాడుకునే పరిస్థితి. ఇలా నీకే హైదరాబాద్లో బెల్ట్ షాపులు అవసరమా, పల్లెటూర్ల గురించి అడుగుతలే, హెడ్ క్వార్టర్లో వరంగల్ కానీ ఖమ్మం కానీ నల్గొండ జిల్లా కానీ గల్లీకి బెల్ట్ షాపులు. ఇలా మేము కూడా బార్లు బంద్ చేస్తాం, 4 బెల్ట్ షాపులు పెట్టుకుంటే ఈ అవసరం ఎందుకు మాకు, 40 మందికి జీవనోపాధి ఇస్తున్నాం. ఎప్పుడు మరి ఈ ప్రభుత్వం యూత్ ఖరాబ్ అవుతలేదా, దీంతోనే ఏంది సంబంధం? ఇది పరిస్థితి. ఏదైతే జీవో తీసుకొచ్చిందో కొత్తగా గవర్నమెంట్ మమ్మల్ని సంప్రదించకుండానే ఈ జీవో ప్రవేశపెట్టారు కాబట్టి దీన్ని రద్దు చేయాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.